ఫిల్టర్ కాఫీ కోసం మనం ఇలాంటి ఫిల్టర్‌ని ఒకటి తెచ్చుకోవాలి. దీనిలో బేసిక్‌గా 2 పార్ట్స్ ఉంటాయి. పైనున్న పార్ట్‌లో హోల్స్ ఉంటాయి. ఇక్కడ మనం కాఫీ పొడేసుకొని వాటర్ వేసుకుంటే దాని నుంచి వచ్చే డికాషన్ కిందున్న పార్ట్‌లో కలెక్ట్ చేసుకుంటాము. ఇలా ఫిల్టర్‌ని పెట్టుకున్న తర్వాత పై పార్ట్‌లో మనకు కావాల్సిన క్వాంటిటీని బట్టి 3-4 స్పూన్స్ ఫిల్టర్ కాఫీ పౌడర్ వేసుకోవాలి. ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ వేరుంటుంది. ఫిల్టర్ కాఫీ పౌడర్ వేరుంటుంది. ఇక్కడ నేను యూజ్ చేసేది 80-20 కాంబినేషన్లో వచ్చే పౌడరు. ఫిల్టర్ కాఫీ పౌడర్ వేసుకున్న తర్వాత ఇలా నేను గ్లాస్తో ప్రెస్ చేస్తున్నాను. కొత్త ఫిల్టర్కి అయితే దానిలోనే ఒక బిళ్ళ లాంటిది ఉంటుంది. దాన్ని అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కాఫీ పౌడర్ని గట్టిగా ప్రెస్ చేసుకున్న తర్వాత బాయిలింగ్ వాటర్ పోసుకోవాలి. రోరింగ్ బాయిలింగ్ వాటర్ అంటారు కదా, అలాంటి వాటర్ అయితే పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత డికాషన్ అనేది మనకి కింద కలెక్ట్ అవుతుంది. వేడి నీళ్ళు పోసాక ఖచ్చితంగా మూత అనేది మనం పెట్టుకోవాలి, లేకపోతే కాఫీ ఫ్లేవర్ అనేది పోతుంది. హాట్ వాటర్ పోసిన ఒక 5 మినిట్స్కి ఇలా మనకి కింద డికాషన్ అనేది కలెక్ట్ అవుతుంది. ఇలా కలెక్ట్ అయిన డికాషన్ని మన క్వాంటిటీని బట్టి ఒక గ్లాస్కి సగం కన్నా కొంచెం తక్కువ డికాషన్ వేసుకొని మిగతాదంతా కూడా పాలు పోసుకోవాలి. డికాషను పాలు వేడిగా ఉంటే చక్కెర కలిపేసుకుంటే మనకి బెస్ట్ ఫిల్టర్ కాఫీ అనేది రెడీ అవుతుంది. ఒకసారి చల్లారిన తర్వాత మళ్ళీ వేడి చేసుకుంటే దాని టేస్ట్ అనేది కొంచెం మారుతుంది. మనం ఎన్నిసార్లు తిరగేసుకుంటే కాఫీ ఫ్లేవర్ అనేది అంత బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఇక్కడ నేను యూజ్ చేసిన క్వాంటిటీస్కి 3-4 గ్లాసెస్ కాఫీ అయితే వస్తుంది. మనకి కొంచెం స్ట్రాంగ్నెస్ ఎక్కువగా కావాలి అనుకున్నప్పుడు డికాషన్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. డే అనేది ఒక మంచి ఫిల్టర్ కాఫీతో స్టార్ట్ చేసుకుంటే మనకి డే అంతా కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇదైతే ట్రై చేసుకోండి.